దేవుడన్నా, దేవుని ఫోటోలన్నా, దేవుని విగ్రహాలన్నా ఎవ్వలకు భక్తి ఉండదు చెప్పుర్రి. అది మన సనాతన ధర్మం కదా. కాకపోతే ఇక్కడ వినూత్నంగా ఏం జరుగుతున్నదంటే, ఇగో కొంతమంది నిజంగానే మనం ముచ్చట మాట్లాడుకుంటేనైతే దేవుని విగ్రహము ఎక్కడన్నా వెలిచింది అని తెలుసుడు తోచే అది మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ దేశంలో ఎక్కడున్నా కూడా టికెట్ పైసలు ఎక్కువైనా సరే గాడికి పోయి ఖచ్చితంగా మనం చూడాల్సిందే. దేవునికి పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయనైతే కొట్టాల్సిందే అనే ఆలోచనతోటి మనం ఉంటాం కదా. గట్లా ఎక్కడ విగ్రహాలున్నా, ఎక్కడ దేవుళ్ళు ఉన్నా కూడా మనమైతే ఎంబటే వాలిపోతాము. ఇగో ఒక్క కారణైతే ఏం జరిగిందో అంటే ఇది నిజంగా వింత అని చెప్పాలి. ఆ వింత ఎట్టుంటదంటే, మనుషులు కాకుండా జంతువులే కానీ, పక్షులే కానీ దేవుళ్ళకు పూజలు చేస్తే ఎట్లుంటది. ఇగో నేను చెప్పబోయే ముచ్చటే గట్టుంటది. అసలు ఒక కోడి, ఆ కోడి ఏం చేసిందంటే ఏకంగా జగన్నాథ స్వామి దేవాలయం ఉన్నది కదా, ఆ జగన్నాథ స్వామి దేవాలయంకు పోయి అక్కడ కండ్లు మూసుకొని దేవునికి ప్రార్థించినట్టే అట్లనే మొక్కుతున్నదంట. మరి ఈ ముచ్చట కాస్త అటు ఇటు వాకి ఆ వీడియో క్లిప్ చిన్నగా సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. ఇట్లా వైరల్గా మారుడుతోటే అరే కోడేంది దేవునికి పూజలు చేసుడేంది అని అందరూ షాక్ అవుతున్నారులా. ఈ ముచ్చట ఏమో కానీ ఒక్కసారి మీరు కామెంట్లో పెట్టారు మరి.